వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని వరంగల్లో బట్ల బజార్లోని శ్రీ బాల వెంకటేశ్వర స్వామి ఆలయంలో కొండా సురేఖ ప్రత్యేక పూజలు చేశారు. ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆలయాలపై ప్రత్యేక దృష్టి సారించామని అన్నారు. భద్రకాళి ఆలయంతో పాటు నగరంలోని పలు ఆలయాలను అభివృద్ధి చేశామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. మన పని మనం చేసుకోలేదు. ఎంతో చక్కగా సార్ ఉన్నది అమ్మ ఇల్లు అందరూ తగ్గించిన జరగండి. నేను జరగండి అబ్బా, ఏడ్చుకోలే కనబడద్దు అన్న, కొంచెం ఏడ్చుకో కనబడనే. ఓకే 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 అన్న ఓకే. పొద్దున లేరు.
ఈ సార్ ఉండాలి అమ్మ వీళ్ళందరూ తగిలిచిన వాడు జరగండి. ముందు ఆపద కొంచెం జరగండి. మేడం మేడం ఈరోజు ఉత్తరావళి ఏకాదశి మరియు వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. ఈరోజు ఉదయమే మరి సూర్యోదయానికి ముందే చాలా వరకు ఇళ్లలో ఏదైతే ఉత్తర ద్వారం అనేది ఉంటుందో ఆ ఉత్తర ద్వారం ద్వారా ముందు స్వామి గారిని బయటకు తీసుకొస్తారు. ఆ తర్వాత భక్తులందరూ కూడా ఉత్తర ద్వారం ద్వారా లోపలికి వెళ్ళి స్వామిని దర్శించుకొని వారి యొక్క మొక్కులు అంటే మొక్కుకోవడం జరుగుతుంది. మామూలుగా ఈరోజు దర్శనం చేసుకుంటే ఒక ఆనవాయితీ ఏముందంటే మరి విష్ణువుతో పాటు 3000 కోట్ల మరి దేవతలు కూడా ఈరోజు ఇక్కడ కిందికి భూమి మీదకి వస్తారు అనేది ఆనవాయితీ. ఒక్క ఏకాదశిని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. అన్ని 3 కోట్ల ఏకాదశిని కూడా సెలబ్రేట్ చేసుకున్నట్టుగా ఆనవాయితీ. ఈరోజు ఉపవాసం కూడా ఉంటారు. ఎందుకు ఉంటారు అని అంటే బ్రహ్మ దగ్గరికి వెళ్ళి అన్నం అడుగుతుందంటే బ్రహ్మగారు అయ్యా ఇప్పుడు కూడా నాకు విశ్రాంతి అనేది లేదా, ప్రతిరోజు పబ్లిక్ నన్ను తింటానే ఉంటారు, నన్ను నాకంటూ ఒక రోజు విశ్రాంతి పరాన్ని అడిగితే మేము 3 ఏకాదశి రోజు నీకు విశ్రాంతి లభిస్తుంది అని చెప్పి అంటే బ్రహ్మ అంటే అన్నంత మాత్రాన పబ్లిక్ తినకుండా ఎట్లా ఉంటారు అని అంటే ఆయన ఏమంటాడంటే ఈరోజు ఎవరు అన్నం తిన్నా కూడా అన్ని రకాల మరి అంటే వాళ్ళకి దురదృష్టవశాత్తు అంటే వాటికి అన్నంలో అన్నీ కూడా కష్టాలు నష్టాలు అవన్నీ కలగలిసి ఉంటాయి, అవి తింటే అవన్నీ వాళ్ళకు వస్తాయి అని ఒక మాట చెప్తే వాళ్ళే తినకుండా ఉంటారు అని చెప్పి ఆ విధంగా చెప్పాడంట. అందుకని ఈరోజు చాలామంది అంటే 99.9% కూడా ఎవ్వరు కూడా అన్నం తినరు, పండ్లు పలహారాలతో వాళ్ళ యొక్క విలాసాన్ని నడిపిస్తారు.
కాబట్టి ఇంకోటి ఏకాదశి అనేది మన తెలంగాణ హిందూ సాంప్రదాయంలో ఒక పెద్ద పండుగ. ఈ పండుగని జరుపుకొని తర్వాత చాలా ప్రశాంతంగా అంటే ఈ దర్శనం అయిన తర్వాత కూడా మనలో ఉన్న పాపాలు బాధలు అన్నీ పోయి మనము ఏది కోరుకుంటే అది జరుగుతుంది, చాలా ఆనందంగా ముందుకెళ్తాము అని చెప్పి అది మనకు పురాణాలను చూస్తున్నటువంటి సంగతి. అదే ఈరోజు ప్రతి ఇంటి దగ్గర కూడా మనం చూస్తూ ఉన్నాము, వేలాది మంది చాలా కిలోమీటర్ల లైన్లో కూడా ఉండి దర్శనం చేసుకుంటున్నారు. అంటే ఎండ అనకుండా కూడా మరి అంత ప్రాముఖ్యత ఉంది ఏకాదశికి. కాబట్టి ఈరోజు యాదగిరి గుట్ట మీద కూడా చాలా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. వేలాది మంది భక్తులు అక్కడికి కూడా రావడం జరిగింది. కాబట్టి ఈరోజు దర్శించుకున్న వాళ్ళందరికీ కూడా శుభం కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.